జై జగన్ జై జగన్ పెన్షన్ పెట్రోల్ తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ డీజిల్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మరి కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ విషయంలో ఒక నియంత్రణ లేదు. పక్కనే ఉండేటువంటి 500 మీటర్ల దీంట్లో పెట్రోల్ ఏమో 105 రూపాయలు దొరుకుతుంది, ఇక్కడ 113 రూపాయలు. అట్ ద సేమ్ టైం డీజిల్ మనకి 102 రూపాయలు, పక్కనేమో 96 రూపీస్ దొరుకుతుంది. అంటే ఈ 500 మీటర్లోనే ఇంత డిఫరెన్స్ ఉంది. సో ఇది మీరు ప్రభుత్వానికి మా తరపున అందజేస్తారు, మా తరపున ఆవేదన తెలియజేస్తారు. రైతులు విత్తనాలు వేయాలన్నా, వాళ్ళు ట్రాక్టర్లు తిప్పాలన్నా ఏంటి లేవు, డీజిల్ లేవు, పెట్రోల్ లేవు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లైన్లు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. హామీ ఏమని ఇచ్చారు ఎలక్షన్ ముందు? పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తాము. ఈ సూపర్ 6 హామీలే కాకుండా ఈ హామీ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇది రైతుకు చాలా అవసరం, ప్రతి ఒక్క సామాన్యుడి జీవితానికి అవసరం, ఒక మధ్యమ తరగతి జీవితానికి అవసరం. మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండవలసినటువంటి ధరలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భగ్గుమని మండుతున్నాయి. మరి ఎక్కడ కూడా దొరకటం లేదు కూడా. మరి ఇక్కడి నుంచే ఉండేటువంటి కిలోమీటర్ దూరం కూడా లేదు. పర్లాకిమిడి అంటే ఒరిస్సా బార్డర్లో ఈ పెట్రోలే ఇక్కడ దొరుకుతున్నటువంటి 112 రూపాయలు లీటర్ పెట్రోలు అక్కడేమో 105 రూపాయలు దొరుకుతుంది. అలానే డీజిల్ ధర ఇక్కడ 101 రూపాయలకి దొరుకుతున్నటువంటి 101, 102 రూపాయలు దొరుకుతున్న డీజిల్ పెట్రోల్ ఒక లీటర్ డీజిల్ కి మరి ఒరిస్సాలో 96 రూపాయలకే దొరుకుతుంది. 95 ఏంటి? అక్కడ కూడా మరి బీజేపీ ప్రభుత్వం కదా ఉంది, అక్కడ కూడా మరి అక్కడ ఎందుకు చౌకగా దొరుకుతుంది, మనకి ఇక్కడ ఎందుకు ఎంత కాస్ట్లీగా దొరుకుతుంది? అంటే పూర్తిగా వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. జగనన్న ఇస్తున్నటువంటి ఏ ఒక్క హామీ ఇవ్వటం మానివేసి ఆయన ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఈ టైంలో రైతులకి విత్తనాలయం కోసం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ట్రాక్టర్లో ఒక లీటర్ మద్దతు ధరలు లేవు, మొక్కజొన్న రైతులకి డబ్బులు లేవు, వరి పండిస్తున్న రైతులకి డబ్బులు లేవు, మరి చిన్న చిన్న ప్రకృతి వైపరీత్యాలకు ఇవ్వాల్సి చేస్తారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా డీజిల్ పెట్రోల్ వేసుకోవాలి. ఈ రోజు వేసుకోలేని పరిస్థితి. ఎక్కడ చూడండి పెద్ద పెద్ద లైన్లో ఉన్నా అప్పటికీ రాష్ట్రంలో 15 రూపాయలు ఒక లీటర్ మీద ఎక్కువ అంటే అర్థం తెలుసుకోవాలి. అంటే రాష్ట్ర వికాసం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారు నోచుకోవటం లేదు. ఇక్కడ ప్రజల్ని ఏ విధంగా కష్టపెట్టాలి, ప్రజల సమస్యకు పరిష్కారం కానీ, ప్రజల ఆకాంక్షను పూర్తి చేయడం లేదు. ఇక్కడ ప్రజల తాలూకా కష్టాలని ఆయన సంపూర్ణంగా తెరపైకి తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు. రేపొద్దున ప్రజలే బుద్ధి చెప్తారు. ఏంటి చూడండి, కరెంటు చూడండి, ఛార్జీలు ఎక్కువ. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో పెట్రోల్ డీజిల్ మీద కనీసం 4,000 కోట్లపై భారం పడిపోతుంది ప్రజల మీద. మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? గ్యాస్ లేదు, ఎక్కడ కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్సీపీ పోరాటం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, మన జగనన్న తాలూకా ఆలోచన, జగనన్న ఆవేదన, జగనన్న ఆరాటం పేద ప్రజల సంక్షేమాలు అందించాలి, పేద ప్రజలకి సమస్యలు పరిష్కరించాలని. ఆనాడు కోవిడ్ లాంటి ఆర్థిక సంక్షోభం, ఆనాడు కోవిడ్ లాంటి ఆరోగ్య బాగా ఒక విధమైనటువంటి మంచి ఆలోచనతో ఆయన ఆ రోజు రాజ్యాభిషేకం చేశారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించారు, ప్రతి ఒక్కరికి ఇంటికి రేషన్ అందించారు, ప్రతి ఒక్కరికి అన్ని కష్టాలను తీర్చారు. మరి ఈరోజు ఈ అన్ని నార్మల్ స్థితిలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క సంక్షేమ పథకానికి కూడా ఇవ్వలేకుండా ప్రజల తాలూకా మొదల దగ్గర అబద్ధాలు ఆడి అధికారం తీసుకున్న తర్వాత ప్రజలను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి